వినోద్ చిత్రతో పెళ్ళికి ఒకసారి ఆలోచించుకో అనేసి భాగ్య అంటూ ఉంటదనమాట. అవును వినోద్, అసలు చిత్ర పరిచయమే నెల రోజులు కాలేదు. అసలు ఏం తెలుసుకోకుండా చిత్రను ఎలా పెళ్లి చేసుకుంటావు అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు కూడా, అసలు చిత్ర వదినతో కలిసి పెరిగింది. వదినలాగా చాలా బాగా ఆలోచిస్తది. వదినలాగా మంచి అమ్మాయి. అందుకే నేను చిత్రను పెళ్లి చేసుకుంటాను అనేసి వినోద్ అంటూ ఉంటే, అది కాదు వినోద్ అనేసి భాగ్య అంటూ ఉంటే, అసలు మీరు కానీ ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాలేదని చెప్పేసి చిత్రను దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వినోద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మనోహరి అయితే ఇంకా ఇదంతా చూసి నవ్వుతూ ఉంటుందన్నమాట పైన నిలబడి. ఇంకా ఏంట్రా అమర్ అసలు వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి నిర్మలమ్మ అంటదనమాట. అమ్మ వినోద్ అయితే చాలా బాగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకొని ఉంటాడు, మనం ఏం చేయలేమమ్మా అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా అమర్ అయితే మనోహర్ని పిలిపించి మాట్లాడుతూ ఉంటాడనమాట. మనోహరి, అసలు చిత్రకి వినోద్కి పెళ్లి చేయాలనుకుంటున్నాము, నీ మాటల్లో చెప్పు చిత్ర ఎలాంటిదో అనేసి ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడనమాట. అవునా అమర్, అసలు చిత్ర చాలా మంచి అమ్మాయి, పెళ్లి చెయ్యొచ్చు అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. అవునా, ఒకసారి చిత్ర కాల్ కలుపు మాట్లాడతాననేసి అమర్ అంటూ ఉంటే, ఇంకా మనోహరి అయితే చిత్రకు ఫోన్ చేసి ఇంకా స్పీకర్ ఆన్ చేస్తానమాట. ఇంకా చిత్ర, మేమంతా కలిసి మీ ఇంటికైతే రావాలనుకుంటున్నాము ఇంకా అనేసి అమర్ అంటూ ఉంటే, అవునా అమర్ గారు, మా ఇల్లు చాలా చిన్నది, నేనే మీ ఇంటికి వస్తానులే మాట్లాడుకుందాం అనేసి చిత్ర అనిద్ది అనమాట. ఇంకా అమర్ కూడా ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకో పక్క అనామిక అయితే భాగ్యతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏంటి భాగ్య, అసలు ఆ చిత్ర మోసగత్తె, అలాగే ఒక పెద్ద దొంగ, అలాంటి పిల్లని వినోద్ అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అనేసి అనామిక అంటూ ఉంటే, అవునక్క, అసలు నీకెలా తెలుసు చిత్ర గురించి అంత బాగా అనేసి భాగ్య అంటదనమాట. చిత్రతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు ఈజీగా తెలిసిపోద్ది అనేసి అనామిక అంటదనమాట. అవునక్క, అసలు ఆ చిత్ర ఏయో మాయమాటలు చెప్పి వినోద్నైతే తన పక్కకైతే తిప్పుకుంది. అసలైతే వినోద్ నన్ను వదినగా అంగీకరించకపోయినా అసలైతే వినోద్నైతే నేను కాపాడుకుంటాను. అసలు వినోద్ నా మరిది, ఇంకా అలాంటి మోసగత్తైన చిత్రనిచ్చి వినోద్కైతే నేను పెళ్లి చెయ్యను, ఏదో ఒకటి చేసి ఆపేస్తాను అనేసి భాగ్య అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే మనోహరి అయితే వినోద్ దగ్గరికి వెళ్ళిపోయి, కంగ్రాచులేషన్స్ వినోద్, అసలు చిత్రతో నీ పెళ్ళికి అందరు ఒప్పుకున్నారు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే, చాలా థ్యాంక్ యూ మనోహరి గారు అనేసి ఇంకా వినోద్ అంటాడనమాట. అయినా కానీ అసలు ఈ పెళ్ళికి ఫస్ట్ అమర్ ఒప్పుకోలేదు, నేనే మళ్ళీ ఒప్పించాననేసి మనోహరి అంటదనమాట. చాలా థ్యాంక్ యూ అనేసి వినోద్ మళ్ళీ అంటాడనమాట. అయినా వినోద్, ఇంట్లో నీ పెళ్ళైతే అందరికీ ఇష్టమే చిత్రతో, మీ వదినకు తప్ప అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే, అసలు ఆవిడ పర్మిషన్ ఎవరికి కావాలా, ఆవిడ ఒపీనియన్ ఎవరికి కావాలా, అసలు ఆవిడకి ఎందుకు, అసలు అన్నయ్య అలాంటి మోసకత్తను ఎలా పెళ్లి చేసుకున్నాడో ఏమో, అసలైతే మీరు మా వదినగా ఉంటున్నా బాగుండు, ఈ ఇంటిని బాగా చూసుకునే వాళ్ళు అనేసి వినోద్ అంటూ ఉంటే, ఇంక ఇప్పుడు ఏం చేయగలంలే వినోద్ అనేసి మనోహరి అంటదనమాట. అసలు చిత్రతో నా పెళ్ళవని అసలు ఆ భాగ్యని ఇంట్లో నుంచి బయటకు పంపించి అన్నయ్యకి మీకు పెళ్లి చేస్తాననేసి వినోద్ అంటాడనమాట. అసలు ఇదేంటో ఈ వినోద్ ఎంట్రీ ఏంటో, ఇంకా మనోహరికి అమర్కి పెళ్లి చేస్తాడంట, చూద్దాంలేండి ఎలా చేస్తాడో ఈ వినోద్ కూడా. ఇంకో పక్క అందరు డైనింగ్ టేబుల్ దగ్గర అయితే తింటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అయినా వినోద్, అసలైతే నువ్వు ఇంకా యూఎస్ఏ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో పెళ్ళయ్యాక అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటుందన్నమాట. అవునమ్మా, నేను ఇక్కడే ఉండి బిజినెస్ చేస్తాననేసి ఇంకా వినోద్ అంటూ ఉంటాడనమాట. బిజినెస్ చేయాలంటే కొద్దిగా ఆలోచించాలి అనేసి ఇంకా భాగ్య అంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది.